సో ఇక్కడ డ్రైవ్ లిస్ట్ బాక్స్ అని ఉంది. ఈ డ్రైవ్ లిస్ట్ బాక్స్లో ప్రజెంట్ మీ కంప్యూటర్ సిస్టంలో ఉండే వ్యాలిడ్ డ్రైవ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రైవర్స్ యొక్క సింబల్స్ అంతా కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. అంటే డ్రైవ్ లెటర్స్ అన్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాపీ డ్రైవ్ ఉంటే ఏ అని, అట్లానే హార్డ్ డిస్క్లో ఎన్ని డ్రైవ్స్ ఉన్నాయో, ఎన్ని పార్టీషన్స్ ఉన్నాయో వాటికంతా సిడిఈఎఫ్ ఇట్లా అని. అదేవిధంగా మీకు డివిడి సిడి డ్రైవ్స్ ఉంటే వాటి డ్రైవ్ లెటర్స్ కూడా దీంట్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఇవి. డ్రైవ్ ప్రాపర్టీ ఏ డ్రైవ్ అయితే ఉందో ఆ డ్రైవ్ని చూపిస్తుంది. నెక్స్ట్ డైరెక్టరీస్ లిస్ట్ బాక్స్. ప్రజెంట్ మీరు ఏ డ్రైవ్ అయితే సెలెక్ట్ చేస్తున్నారో, ఏ డ్రైవ్లో అయితే ఉన్నారో ఆ డ్రైవ్ కింద ఉండే డైరెక్టరీస్ మొత్తం కూడా లిస్ట్ ఇచ్చే బాక్సే ఈ డైరెక్టరీ లిస్ట్ బాక్స్. మరి ఈ డైరెక్టరీ లిస్ట్ బాక్స్లో మెయిన్గా పాత్ అనే ప్రాపర్టీ ఉంటుంది. అంటే మీరు కరెంట్ డైరెక్టరీ ఏదైతే సెలెక్ట్ చేస్తున్నారో దాని యొక్క లొకేషన్ని, పాత్ని చూపిస్తుంది అనమాట. మరి ఫైల్ లిస్ట్ బాక్స్. మీరు ఏ డైరెక్టరీ అయితే సెలెక్ట్ చేస్తున్నారో ఆ డైరెక్టరీ కింద ఉండే ఫైల్స్ని మీ ప్యాటర్న్ ప్రకారం, మీరు ఇచ్చిన ప్యాటర్న్ ప్రకారం అది లిస్ట్ చూపిస్తుంది. మీరు పర్టికులర్ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అంటే ఈ 3 లిస్ట్ బాక్సులు కూడా ఒకదానికి ఒకటి లింక్ కలిగి ఉంటాయి. అంటే ఈ కరెంట్ డ్రైవ్స్ ఏవైతే ఉన్నాయో డ్రైవ్ లిస్ట్ బాక్స్లో చూపిస్తే ఆ పర్టికులర్ డ్రైవ్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ డ్రైవ్ కింద ఉంటే డైరెక్టరీస్ డైరెక్టరీ లిస్ట్ బాక్స్లో వస్తాయి. మరి ఆ డైరెక్టరీ లిస్ట్ బాక్స్లో మనం ఏ డైరెక్టరీ అయితే సెలెక్ట్ చేసామో ఆ డైరెక్టరీ కింద ఉండే ఫైల్స్ ఫైల్ లిస్ట్ బాక్స్లో వస్తాయి. సో ఫైల్ లిస్ట్ బాక్స్ని అంటే దాంట్లో ఉండే ఫైల్స్ని, ఫైల్ నేమ్స్ని మనం ఇన్పుట్గా తీసుకోవచ్చు. మరి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూస్తాం. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో మనం డ్రైవ్ లిస్ట్ బాక్స్ ఒకటి, డైరెక్టరీ లిస్ట్ బాక్స్ ఒకటి, అదేవిధంగా ఫైల్ లిస్ట్ బాక్స్ ఒకటి తీసుకొని 4 లేబుల్స్, కమాండ్ బటన్ ప్లస్ ఇమేజ్ కంట్రోల్ ఒకటి తీసుకోవడం జరిగింది. తర్వాత ఫామ్కి ఈ విధంగా ప్రాపర్టీస్ సెట్ చేయండి. బార్డర్ స్టైల్, క్యాప్షన్ నేము, అదేవిధంగా డ్రైవ్ లిస్ట్ బాక్స్కి, డైరెక్టరీ లిస్ట్ బాక్స్కి, ఫైల్ లిస్ట్ బాక్స్కి ఈ విధంగా సెట్ చేయండి. ఫైల్ లిస్ట్ బాక్స్ మెయిన్గా ఇక్కడ ప్యాటర్న్, అంటే అక్కడ ఫైల్ లిస్ట్ బాక్స్లో ఏ ఫైల్స్ మాత్రమే డిస్ప్లే కావాలి. బిట్ మ్యాప్ ఫైల్స్, ఐకానిక్ ఫైల్స్, డబ్ల్యూఎంఎఫ్ ఫైల్స్, జిఫ్ ఫైల్స్, జేపీజీ ఫైల్స్, వాటిలో మాత్రం ఇట్లా సెమీకోలన్ పెట్టి స్పేస్లు ఏమీ లేకుండా ఇట్లా ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది ప్రాపర్టీస్లో. మిగతా ఇవి లేబుల్స్. ఓకే, 4 లేబుల్స్ తీసుకున్నాం. నెక్స్ట్ కమాండ్ బటన్స్, ఒక 2 కమాండ్ బటన్స్, వాటికి సంబంధించిన ప్రాపర్టీస్ ఇలా ఉన్నాయి. మరి ఇమేజ్ కంట్రోల్ తీసుకొని దానికి స్ట్రెచ్ ప్రాపర్టీ మెయిన్గా ట్రూ చేయాలి. బార్డర్ స్టైల్ కూడా సెట్ చేయండి. సో ఫైనల్గా లుక్ ఏ విధంగా వస్తుంది. ఇది ఫస్ట్ లేబుల్ అయితే ఇది సెకండ్ లేబుల్, ఇది థర్డ్ లేబుల్, ఇది ఫోర్త్ లేబుల్. ఇది ఇక్కడ చూపించేది ఇది డ్రైవ్ లిస్ట్ బాక్స్. ఇది తర్వాత ఇది డైరెక్టరీ లిస్ట్ బాక్స్, ఇది ఫైల్ లిస్ట్ బాక్స్. ఈ విధంగా ప్లేస్ చేసుకోండి. ఇదేమో ఇమేజ్ కంట్రోల్. ఓకే, ఈ 2 కమాండ్ బటన్స్. సో మనం ఇప్పుడు కోడింగ్లోకి వెళ్ళినట్లయితే ఈ విధంగా ఉంటుంది. మరి ఇది ఎగ్జాంపుల్లో చూసి ఎట్లా వర్క్ అవుతుందో మనం ప్రాక్టీస్ చేద్దాం. సో చూడండి, ఇప్పుడు రన్ చేశాను. రన్ చేసిన తర్వాత ఫస్ట్ మనం డ్రైవ్ లిస్ట్ బాక్స్లో ఏ డ్రైవ్ని అయితే సెలెక్ట్ చేస్తామో, అంటే వ్యాలిడ్ డ్రైవ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. చూడండి, సిడిఈఎఫ్ ఇవన్నీ కూడా మీకు హార్డ్ డిస్క్లో ఉన్న పార్టీషన్స్, వాటి డ్రైవ్స్ అనమాట. జి అనేది డివిడి డ్రైవ్ ఇక్కడ. మరి ఏ డ్రైవ్లో మీకు ఫైల్స్ ఉన్నాయో ఆ డ్రైవ్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఏ డ్రైవ్లో ఫైల్స్ లేదంటే డైరెక్టరీస్ ఉన్నాయో ఆ డ్రైవ్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సి డ్రైవ్ సెలెక్ట్ చేశాను. మరి సి డ్రైవ్లో
ఉండే డైరెక్టరీస్ ఆల్రెడీ ఇక్కడ చూపిస్తున్నాయి. లేదంటే డి డ్రైవ్ సెలెక్ట్ చేస్తాను. చూడండి ఇక్కడ డి డ్రైవ్ లో ఉండే డైరెక్టరీస్ పైన డైరెక్టరీ లిస్ట్ బాక్స్ లో కనిపిస్తున్నాయి. మరి ఏ పర్టికులర్ డైరెక్టరీ అయితే మనం డబుల్ క్లిక్ చేస్తామో ఇక్కడ, సో ఇక్కడ D:/ అంటే రూట్ డైరెక్టరీలోనే ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫైల్స్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. అన్ని రకాల ఫైల్స్ వచ్చేటట్టు మనం ఇవ్వలేదు. ప్యాటర్న్ ఓన్లీ జేపీజీ ఫైల్స్, బిఎంపీ ఫైల్స్, ఐకానిక్ ఫైల్స్, డబ్ల్యూఎంఎఫ్ ఫైల్స్ మాత్రమే ఇచ్చున్నాం. కాబట్టి ఇక్కడ జేపీజీ ఫైల్స్ లిస్టు ప్రస్తుతం ఇక్కడ ఈ డి డ్రైవ్ లో ఉన్నాయి, వాటి లిస్టు చూపిస్తుంది. సో ఎనీవే, ఇప్పుడు నేను ఇక్కడ డబుల్ క్లిక్ చేసాం అనుకోండి, ఈ ఫైల్లో పర్టికులర్ ఫైల్ని డబుల్ క్లిక్ చేస్తే దాని యొక్క ఇది చూడండి ఇక్కడ ఏమైంది, దానికి సంబంధించిన ఫైల్ లొకేషన్ ఇక్కడ క్లియర్ గా రావడం జరుగుతుంది. ఎక్కడ ఉందనేది పాత్ క్లియర్ గా, ప్లస్ ఈ సెలెక్ట్ చేసిన పిక్చరు ఇమేజ్ ఇక్కడ కనిపిస్తుందండి. లేదు మీరు ఇక్కడ పిక్చర్ సెలెక్ట్ చేసి షో ఇమేజ్ అన్నా కానీ ఇక్కడ ఇమేజ్ షో అవుతుంది. ఇక్కడ డబుల్ క్లిక్ చేసినా కానీ, లేదంటే సెలెక్ట్ చేసి షో ఇమేజ్ అన్నా కానీ ఇక్కడ ఇమేజ్ కనబడుతుంది. డ్రైవ్ మారుస్తాను చూడండి, వేరే డ్రైవ్లో ఎక్కడన్నా ఫైల్స్ ఉన్నాయేమో చూద్దాం. ఎఫ్ డ్రైవ్ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ డ్రైవ్లో ఈ పర్టికులర్ విజువల్ బేసిక్ ఎగ్జాంపుల్స్ కింద కొన్ని పిక్చర్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ పర్టికులర్ పిక్చర్ని సెలెక్ట్ చేసుకోండి, షో ఇమేజ్ అనండి. చూడండి ఇక్కడ కంప్లీట్ లొకేషన్ మొత్తం చూపిస్తుంది. ఆ ఫైల్ ఎక్కడ ఉందనేది లొకేషన్, డైరెక్టరీ లొకేషన్ ప్లస్ పిక్చర్ ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇది వర్క్ అవుతుంది. ఫస్ట్ మనం డ్రైవ్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డైరెక్టరీ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ డైరెక్టరీ కింద ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. షో ఇమేజ్ అన్న తర్వాత ఇక్కడ పిక్చర్ షో అవుతుంది. సో ఆల్ ఆర్ ఇంటర్లింక్డ్ అనమాట ఈ మూడు కూడాను. ఓకే, సో ఇప్పుడు ఎగ్జిట్ చేస్తాం, కోడ్ ఎలా ఉందో చూద్దాం. సో ఇక్కడ మనం ఫస్ట్ డ్రైవ్ లిస్ట్ బాక్స్ కోడ్ చూసినట్లయితే dir image.path ఈక్వల్ టు డ్రైవ్ image.drive అంటే డ్రైవ్ లిస్ట్ బాక్స్ యొక్క డ్రైవ్ ని దేనికి సెట్ చేస్తున్నాం, డైరెక్టరీ లిస్ట్ బాక్స్ పాత్ కి సెట్ చేస్తున్నాం. అంటే ఈ డ్రైవ్ లిస్ట్ బాక్స్ ఏదైతే డ్రైవ్ సెలెక్ట్ చేస్తామో ఆ డ్రైవ్ దీని పాత్ గా వెళ్తుంది డైరెక్టరీ లిస్ట్ బాక్స్ లోకి. అలా వెళ్ళడం వల్లే అక్కడ మనం ఆ డ్రైవ్ లో ఉన్న డైరెక్టరీస్ చూడగలుగుతున్నాం. సో ఇక్కడ dir ఇమేజ్ అనేది dir లిస్ట్ బాక్స్ యొక్క పేరు, అట్లానే drv ఇమేజ్ అనేది డ్రైవ్ లిస్ట్ బాక్స్ యొక్క నేమ్. తర్వాత నెక్స్ట్ ఏంటి, మనం ఈ పర్టికులర్ డైరెక్టరీని సెలెక్ట్ చేస్తాం. మరి ఈ డైరెక్టరీ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఆ డైరెక్టరీ మారినప్పుడు చూడండి fil image.path ఈక్వల్ టు dir image.path అంటే ఏ డైరెక్టరీ సెలెక్ట్ చేసామో ఆ డైరెక్టరీ యొక్క పాత్ ఆ ఫైల్ లిస్ట్ బాక్స్ కి సెట్ చేయడం జరుగుతుంది. సో అంటే ఆ డైరెక్టరీ కింద ఉండే ఫైల్స్, ఆ పిక్చర్ ఫైల్స్ అంతా కూడా ఇక్కడ కనబడతాయి. ఓకే, తర్వాత నెక్స్ట్ మీకు షో బటన్. షో బటన్ లో చూడండి, ఎప్పుడైతే ఆ షో బటన్ ప్రెస్ చేస్తారో సో అప్పుడు మీకు ఆ ఇమేజ్ లిస్ట్ బాక్స్ లో కనిపించాలి, ఇమేజ్ కంట్రోల్లో కనిపించాలి. కాబట్టి ఇక్కడ ఇమేజ్ నేమ్ అనేది ఒక స్ట్రింగ్ వేరియబుల్ తీసుకున్నాం. ఇప్పుడు ఇఫ్ fil image.filename ఈక్వల్ టు నల్ అంటే బ్లాంక్ అయితే ఎగ్జిట్ సబ్ అంటే ఏ ఫైల్ ని మనం సెలెక్ట్ చేయకపోతే ఫైల్ లిస్ట్ బాక్స్ లో అప్పుడు ఇది క్లోజ్ అయిపోతుంది. ఈ కమాండ్ బటన్, ఈ కోడ్ క్లోజ్ అయిపోతుంది. ఏదన్నా సెలెక్ట్ చేసినట్లయితే ఇఫ్ రైట్ fil image.path 1 ఈక్వల్ టు స్లాష్ అంటే మనం ఏ ఫైల్ అయితే సెలెక్ట్ చేసామో ఆ ఫైల్ కి ముందర ఉండే లొకేషన్ స్లాష్ ఉంటే అంటే పాత్ దాని యొక్క డైరెక్టరీ తర్వాత స్లాష్ కనుక ఉంటే ఓకే, డైరెక్ట్ గా మనం ఇమేజ్ నేమ్ ఈక్వల్ టు ఫైల్ ఇమేజ్ పాత్ ప్లస్ ఫైల్ ఇమేజ్ ఫైల్ నేమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సి డ్రైవ్ లో ఉంది, సి డ్రైవ్ పాత్ ఇట్లా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రాజ్ అనే డైరెక్టరీలో ఉంది.
రాజు అనే డైరెక్టరీ కింద డైరెక్ట్ గా ఫైల్ నేమ్ ని అటాచ్ చేస్తే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ abc.jpg అనుకోండి. ఇది రాంగ్ అనమాట. మధ్యలో ఏముండాలి? స్లాష్ ఉండాలి. సో ఇట్లా స్లాష్ ఎప్పుడు ఉంటుంది? డైరెక్ట్ గా C:/ అన్నప్పుడు అంటే రూట్ డైరెక్టరీలో ఫైల్స్ ఉంటే అప్పుడు ఆ ఫైల్స్ ని డైరెక్ట్ గా మనం ఈ విధంగా ఫైల్ నేమ్ ఆ పాత్ కి మనం ఈ ఫైల్ నేమ్ ని డైరెక్ట్ గా అటాచ్ చేయొచ్చు మధ్యలో స్లాష్ పెట్టుకుంటా. ఇట్లానే రూట్ డైరెక్టరీలో కాకుండా రెండో కండిషన్ ఎల్స్ తర్వాత చూసినట్లయితే ఫైల్ image.path ప్లస్ మధ్యలో ఏం పెట్టాలి? స్లాష్ పెట్టాలి ప్లస్ ఫైల్ image.file name. సో అంటే రూట్ డైరెక్టరీలో కాకుండా ఏదన్నా సబ్ డైరెక్టరీ కింద ఫైల్స్ మీరు సెలెక్ట్ చేసినట్లయితే అప్పుడు ఇది వర్క్ అవుతుంది. రూట్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ ని సెలెక్ట్ చేసినట్లయితే ఇది వర్క్ అవుతుంది. సో ఈ రెండు కండిషన్ లేకపోతే మీకు ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓకే, ఇమేజ్ నేమ్ మనం ఇమేజ్ నేమ్ అనే వేరియబుల్ లోకి తీసుకున్నాం. సో ఇప్పుడు lbl image.caption ఈక్వల్ టు ఇమేజ్ నేమ్ పైన మనం ఎల్లో కలర్ లో పెట్టిన ఒక ఈ లేబుల్లోకి ఆ యొక్క ఇమేజ్ యొక్క లొకేషన్ లేదంటే నేమ్ మొత్తం డిస్ప్లే అవడం జరుగుతుంది దీంట్లోకి అన్నమాట. ఓకే, తర్వాత పిక్చర్ మనకి డిస్ప్లే కావాలి. img image.picture ఈక్వల్ టు లోడ్ పిక్చర్ ఇమేజ్ నేమ్. సో img ఇమేజ్ అనేది ఇమేజ్ కంట్రోల్ యొక్క నేమ్. సో దాంట్లోకి మనం ఏ పిక్చర్ ని లోడ్ చేస్తున్నాం? ఇమేజ్ నేమ్ అని మనకి ఏదైతే వచ్చిందో ఏ పిక్చర్ అయితే మనం సెలెక్ట్ చేస్తున్నామో ఆ పిక్చర్ ని లోడ్ చేస్తున్నాం కాబట్టి కరెస్పాండింగ్ పిక్చర్ అక్కడ కనిపించడం జరుగుతుంది. ఓకే, ఇదండి కోడ్. అట్లానే ఫైల్ ఇమేజ్ కింద డబుల్ క్లిక్ చేసినా కానీ అంటే ఇక్కడ ఈ షో బటన్ క్లిక్ చేయకుండా దీని మీద డబుల్ క్లిక్ చేసినా కానీ మనకి ఇదే కోడ్ వర్క్ అవుతుంది. అందుకని కాల్ cmd show_click అన్నాం. అంటే పైన ఉన్న ప్రొసీజర్ ని ఈ కోడ్ ని మళ్ళీ కాల్ చేస్తున్నాం. చూడండి, cmd show_click అంటే ఈ కోడ్ ని దీంట్లో ఉండే కోడ్ ని మొత్తం ఇక్కడ డబుల్ క్లిక్ ఈవెంట్ లో కాల్ చేస్తున్నాం. ఫైల్ ఇమేజ్ డబుల్ క్లిక్ ఈవెంట్ లో. ఓకే, సో ఇక్కడ డబుల్ క్లిక్ చేసినా ఈ కోడే వర్క్ అవుతుంది ఫైల్ మీద, లేదు షో బటన్ క్లిక్ చేసినా ఈ కోడే వర్క్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం ఈ మూడిటిని వర్క్ చేయించుకోవచ్చు.